మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలను పంపిణీ చేయాలని ఎమ్మెల్సీ భరత్ను కోరిన గ్రామస్తులు. కుప్పం మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు సామగుట్టపల్లిలో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాన్ని ఇవ్వాలని 72 సెంట్ల ప్రభుత్వ భూమిని చదును చేశారని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్సీ భరత్ను కోరామన్నారు. స్పందించిన ఎమ్మెల్సీ భరత్ తమకు జల్లప్ప కొట్టాలు వద్ద 72 సెంట్ల భూమిలో ఇళ్ల స్థలాలను ఇస్తామని చెప్పారన్నారు. కాగా 2-3 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని నిన్న సాయంత్రం భూమిని చదును చేశామన్నారు. ఈ నేపథ్యంలో శెట్టిపల్లికి చెందిన రిపోర్టర్ భూపతి అనే వ్యక్తి తనకు ఒక సైట్ ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. తనకు సైట్ ఇవ్వలేదని వార్డు కౌన్సిలర్ జగన్ భూమిని కబ్జా చేస్తున్నారని వార్తలు వేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేయడం దారుణమన్నారు. రిపోర్టర్ భూపతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశామన్నారు. సామగుట్టపల్లి 1వ వార్డు 630 ఓట్ల గెలిపించినాము. మున్సిపాలిటీ ఎలక్షన్లో జగన్ని ఈ మెజార్టీలో మేము ఎప్పటి నుంచో పిల్లలకి ఏదో కొంచెం పట్టాలు ఇప్పిస్తామని అడుగుతాం. మా ఎమ్మెల్సీ గారిని అడిగిన దానికి ఆయన అనుకొని సరే స్థలం చూసి పెట్టుకున్నా ఉంటే అట్లా ఏడైనా సరే నేను పట్టాలు చేసి ఇస్తానని చెప్పి ఒక మాట ఆయన గారు చెప్పినారు. సరే అని చెప్పేసి నిన్న సాయంత్రం జేసీపీ వచ్చా. మా ఫ్రెండ్ జేసీపీ డీజిల్ వేసుకొని ఇక్కడ కొంచెం మట్టం చేస్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు వచ్చి కొంచెం గొడవకి ఇట్లా ఎట్లా మీరు చేస్తారు ఎట్లా అనేసి దౌర్జన్యం చేసి గొడవకు వచ్చినారు. ఆ శెట్టిపల్లి సర్పంచ్ ఎల్లప్ప గారు బామర్ది భూపతి ఊరికైనా వచ్చి ఇక్కడ మాకు సైట్ కావాలి, నాకే ఒక సైట్ కావాలని అడిగినాడు. మేము దానికి లేదని చెప్పిన దానికి మా పైన జగన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఊరికైనా ఇన్వాల్వ్ చేసి ఆయన దీంట్లో లాగిన్నాడు. ఆయన్ని ఇట్లా 80 సెంట్లు కబ్జా చేసుకుంటామని చెప్పి ఆయన ఏదో టీవీలో ఆయన మాట్లాడినాడు. మళ్ళీ చెప్తున్నాను, భూపతి ఇదంతా నువ్వు చేయడము మాకు నచ్చలేదు. మేము బాగుంటే నువ్వు వచ్చి గొడవ పెట్టేదానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉండవు. ఇట్లా సంగతి ఇది. మళ్ళీ ఏదో భరత్ గారు ఏమో చెప్పినారు, దానివల్లనే మేము ఇక్కడ వచ్చి చేసుకున్నాము, పట్ట ఇప్పిస్తామని అడిగిన దానికి తలం చూసుకొని మట్టం చేసుకొని చెప్పండి అని చెప్పినారు ఆయన. అందువల్ల సరే ఎలక్షన్ కోడ్ వస్తుందేమని చెప్పి అందువల్ల మేము కొంచెం చేసుకున్నాము. ప్రజలకి మాకు కాదు, ఇది జగన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కంప్లర్ జగన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా జలగనకోటం ముత్తు కాటాపు గారు అన్న కొడుకు 50 సెంట్లు కబ్జా చేసుకున్నారు ఇక్కడ. దాన్ని అడిగిన దానికి కూడా నేను అడిగినా, నేను ఇట్లా 50 సెంట్లు మీరు చేసుకున్నారు కబ్జా, మీ ప్రజలకి లేదు, ఇప్పుడు వచ్చి మేమే ఇస్తామని చెప్తే నువ్వు ఇట్లా మా పైన దొరుకుతలేదానికి నువ్వు మాట్లాడుతూ ఉండవు అని నేను వానికి నాకు కొంచెం మాటలు జరిగింది. ఇది జరగడము ఇట్లా దీంట్లో ఎదుటి తప్పు లేదు. నాతో పాటు ప్రజలందరూ కూడా ఉన్నారు. వీళ్ళు కూడా కావాలంటే కనుక్కోవచ్చును. మేము ప్రజల కోసమే కష్టపడతాము, మా భరోసాన్ని గెలిపిస్తామని చెప్పి మేమందరూ కలిసికట్టుగా లేని వాళ్ళకి, ఎలిజిబుల్ లేని వాళ్ళకే ఇవ్వాలనే మేము కోరుతూ ఉన్నాము పట్టాలు. ఇంకా మాకేమీ సొంతానికి పెట్టుకునే దానికి మేమేమో లేదు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి, కష్టపడిన వాళ్ళకి ఏదో ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీ అందరికీ ఇవ్వాలని మా ఉద్దేశము సార్. మా ఊరి ప్రజానాయకానికి మేము ఇక్కడ మా నరసింహస్వామి గుడి దగ్గర కొంచెం స్థలం ఉన్నది. ఆ జాగాలో మా ఎమ్మెల్సీ భారత గారిని మేము అడిగినాము. పార్టీలో ఆ రోజున ఇంకా మేము కష్టపడతా ఉంటే లేని వాళ్ళకంతా ఒక ఇల్లు కావాలన్నా అని అడిగితే ఆయన మీరు ఎక్కడైనా మీకు జాగా ఉంటే చూపియండి, నేను పట్టాలు దానికి పెట్టిస్తానని చెప్పినారు. కాబట్టి మేము ఇక్కడ కొంచెము దేవస్థానం పక్కల స్థలం ఉంది. ఆ జాగాలో మేము చూసి దీన్ని క్లీన్ చేసుకుంటే ఎవరికైనా కొందరికి ఉండే వాళ్ళకు, మా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ లేని వాళ్ళకు ఏదో ఒక ఇల్లు పట్టా పెట్టించుకోవాలని చెప్పి మా ఎమ్మెల్సీ గారు చెప్పినారు. కాబట్టి ఆ ప్రయత్నంలో మేము ఇక్కడ కొంచెం క్లియర్ చేయించుకుంటాము. నిన్న సాయంత్రం మా ఫ్రెండ్ జేసీపీ ఉన్నది, ఇట్లా అడిగినాము. పోయి మీరు డీజిల్ వేసుకొని చేసుకోవాలంటే చేసుకుంటాను ఆయన చెప్పింది జరిగింది. అందుకోసం మా బండి ఎత్తుకొని వచ్చి మేము ఇక్కడ కొంచెం క్లియర్ చేయించినాము. నిన్న ఇంకా మనకు కోడ్ పెట్టేస్తే ఆ కోడ్ వచ్చేసిన తర్వాత మేము ఏది చేసుకునే కాదనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ వర్క్ స్టార్ట్ చేసినాము. నిన్న ఈ టీడీపీ వాళ్ళు కొందరు వచ్చింది, వీళ్ళు చేస్తూ ఉన్నారు, వీళ్ళు కబ్జా చేస్తూ ఉన్నారు అబద్ధాలు చెప్పి ఆ చెట్టుపిల్లి ఎవరో రిపోర్టర్ అంట, ఆయన మనకు అంతగా తెలియదు. ఆయన వచ్చి నాకు ఇల్లు కావాలంటే అడిగితే వాళ్ళది వచ్చి పంచాయతీ, మాది వచ్చి మున్సిపాలిటీ. ఈ జాగాలో వానికి ఎట్లా ఇచ్చేస్తాం మేము, ఇలేము లేదని చెప్పిన దానికోసం వాళ్ళంతా టీడీపీ వాళ్ళని పోయి వాడిని తోడుకొని వచ్చి ఇక్కడంతా కొంచెం గొడవలు కూడా దిగినారు టీడీపీ వాళ్ళు వచ్చి. అంటే మేము మా పార్టీ కోసం మేము చెప్పినాము, మా ఎమ్మెల్సీ గారు మాకు మాత్రం చేసుకోమన్నారు తప్ప మీకు టీడీపీ వాళ్ళకి చేసుకోమని చెప్పలేదు. పేదవాళ్ళు ఏమీ లేని వాళ్ళకే పట్టాలు పెట్టిస్తామని చెప్పినారు. కాబట్టి
మేము ఆ విధంగా మేము ప్రయత్నం చేసినాం. కానీ వీళ్ళకు వేరే ఉద్దేశాలతో ఈ టీడీపీ వాళ్ళు వచ్చి మా పైన మా పార్టీ పైన బురద జల్లడానికి తప్పుడు ప్రచారాలు పెట్టి ఆ వీడియోలో ఆయన ఏం రాసినాడో ఆ భూపతి ఆయన పేరు, కానీ ఆయనకు ఒక రిపోర్టర్గా ఉండి ఇట్లా పద్ధతి అంతా రాసేది సరిలేదు. న్యాయ ప్రకారం ఏమన్నా రాయి పర్వాలేదు, నీ ఉద్దేశం సరిలేనిది కాదు. ఇట్లా ఉద్దేశాలు పెట్టుకొని నువ్వు టీడీపీకి పనిచేసాడంటే నువ్వు వాళ్ళ కండవ వేసుకొని నువ్వు వాళ్ళతో చేయి, మాతో కాదు నువ్వు చేయాల్సింది. ఇది నీకు బుద్ధి కరెక్ట్ కాదు నీది. ఇంకా ఈడే మిత్రులంతా కూడా నీ గురించి చాలా తీవ్రంగా ఖండిస్తాం మేము. నువ్వు ఈ రకంలో రాసేది నీకు పద్ధతి కాదు. ఇది నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు నడుచుకోవాలని. కానీ మాకు వచ్చి మా ప్రజానికానికి మా ఫస్ట్ వార్డు మా కౌన్సిలర్ పైన నువ్వు అబద్ధాలు రాసిండావు. కానీ ఆయనకు ఈ దానికి ఒక్క సంబంధం కూడా లేదు. నువ్వు రాసిండైతే నీకు ఆయనకు మా 1వ వార్డు కౌన్సిలర్కు నీకు ఏ సంబంధం ఉంటుంది అనేసి ఆయన లాగినావు. దీనికి ఆయనకు దీంట్లో సంబంధమే ఉండదు. నువ్వు కొంచెం జాగ్రత్తగా నువ్వు ఏమైనా రాసేటప్పుడు నువ్వు బుద్ధిగా రాసేది నేర్చుకో, లేకపోతే నువ్వు వీడియో మిత్రులతో పెట్టుకుంటే చాలా దిగుగా ఉండు భూపతి. నువ్వు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.